గుడ్ మార్నింగ్. ఇది సండే రోజు మినీ వ్లాగ్. ప్రేయర్‌కి వెళ్ళి మెసేజ్ విని లాస్ట్ ప్రేయర్ చేయించుకొని రిటర్న్ వస్తున్నాము. ఇంకా పెద్దత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళాం కదా అని తను మళ్ళీ కాల్ చేశారనమాట రమ్మని. సో, ఇక్కడ వెళ్తుంటే దారిలో ఒక ఏరున్నది. అక్కడ భలే చీరలన్నీ జాడించి చక్కగా ఇసుక మీద పరిచారనమాట. పైనుండి చూస్తుంటే భలే కలర్‌ఫుల్‌గా ఉంది. పెద్దత్తయ్య మళ్ళీ రమ్మని కాల్ చేశారు. సో, వెళ్ళాము. బుడ్డోడు సర్ప్రైజ్ అనగానే ఎవరు రమ్మన్నారు నిన్ను? ఎందుకొచ్చావని బెదిరిస్తున్నారనమాట సరదాగా. మరం తీసి మన కాగనిచ్చి దాంట్లో ఒకటి ముందు మరి కాగనిచ్చి కాగినట్టు ఇక్కడ అత్తయ్య నాకు ట్రైనింగ్ ఇస్తున్నారనమాట. వడియాలు ఎలా ఏపాలి ఏంటి అని. ఎందుకు అత్తయ్య ఎండకి ఇవన్నీ ఎండలు ఎక్కువైపోయాయంటే ఏమోలే అమ్మ పప్పు కానీ సాంబార్ కానీ చేసుకున్నప్పుడు ఉంటాయని పెట్టాను అని చెప్పి చెప్తున్నారు. ఈసారి నేను నా దగ్గరికి రండి నేను హెల్ప్ చేస్తానంటే సరే రేషన్ బియ్యం తీసుకొని నీట్గా కడిగి మరపట్టించి పక్కన పెట్టి నేను వచ్చినప్పుడు చేస్తానని చెప్పారు. అయితే మమ్మల్ని పిలవడానికి రీజన్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో సపోటా చెట్టు ఉంటుంది, బొప్పాయి చెట్టు, టమాటాలు ఉన్నాయంట. చుట్టుపక్కల అందరికీ పంచిపెట్టాను, మీరు మాత్రం రావట్లేదని ఒకటే గోల. సో ఇంకా సండేనే సెలవు కదా, బుడ్డోని కూడా చూసినట్లు ఉంటుందని చెప్పేసి ప్రేయర్కి వెళ్ళి ఇంకా తన దగ్గరికి వెళ్ళాము. ఇక లంచ్ విషయానికి వస్తే తెలిసిన వాళ్ళ ఇంట్లో పప్పు అన్నాలు ఇన్వైట్ చేస్తే అక్కడికి వెళ్ళాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.